అందరికీ నమస్తే. వైసీపీ పార్టీ చెయ్యింది కూడా మేము చేశామని చెప్పడంలో, వాళ్ళ చేతగానితనం కూడా ప్రత్యర్థుల పైన తోయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్లు. ముందు నుంచి కూడా మనం గతంలో ఏది చూసినా కానీ వాళ్ళు కట్టని దాన్ని మేమే కట్టామంటారు. వాళ్ళ చేతగానితనాన్ని ప్రత్యర్థుల చేతగానితనంగా చూపించడానికి తాపత్రయం పడుతూ ఉంటారు. అది వైసీపీ డిఎన్ఏ. దీంట్లో భాగంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఎంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన 4 ఏళ్ళు వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్పినప్పటి నుంచి 4 ఏళ్ళు అధికారంలో ఉన్నది ఎవరు? ఈ వైసీపీ పార్టీ వాళ్ళే. కానీ ఏనాడు కూడా రాయలసీమ లిఫ్ట్ని ఏదో పూర్తి చేయాలని కానీ, రాయలసీమకి ఇంకేదైనా చేయాలని కానీ ఏ రోజు ప్రయత్నాలు కూడా చేయలేదు ఈ వైసీపీ నాయకులు. కానీ నేడు అధికారం పోయిన తర్వాత వాళ్ళ చేతగానితనాన్ని తీసుకొని వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన తోసి, చంద్రబాబు నాయుడు గారి పైన తోసి రాజకీయ లబ్ధి పొందాలి అనుకుంటూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. దానికి ఉదాహరణే రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయిందన్నా, దాన్ని పూర్తిగా మూతపడిందంటే దానికి పూర్తిగా 100% కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎలాంటి అనుమతులు, పర్యావరణ క్లియరెన్స్లు ఇవేవి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి పాలనాపరమైన అనుమతులను 5/5/2020 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇచ్చాడు. ఎవరైనా కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రాజెక్టు పూర్తి చేయాలి, ప్రాజెక్టు వల్ల 10 మందికి మేలు జరగాలంటే దానికి కావాల్సిన ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో, ఫారెస్ట్ క్లియరెన్స్, ఈ క్లియరెన్స్లు అన్నీ తీసుకున్న తర్వాత ప్రాజెక్టును మొదలు పెడతారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత గనుడో చూడండి. కనీసం క్లియరెన్స్లు తీసుకోకుండా వీళ్ళ చుట్టూ ఉండే కొంతమందికి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కోసం పాలనా అనుమతులు ఇచ్చేశాడు. ఏంటి ప్రాజెక్ట్ క్లియరెన్స్లు ఇవేవి రాకముందుగానే ఈయన 5/5/2020 దీనిపైన 15/5/2020 అంటే వీళ్ళు ఇచ్చిన పాలనా అనుమతులు ఇచ్చిన 10 రోజుల్లోనే ఎన్జిటీలో, చెన్నై ఎన్జిటీలో కేసు పడింది. దీనిపైన 20వ తేదీ 5వ నెల 2020 అంటే వీళ్ళు అనుమతులు ఇచ్చిన 15 రోజులకి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఎన్జిటి. ఇదే కాకుండా వీళ్ళు ఎంత ఇదంటే పర్యావరణ అనుమతులు లేనందున ప్రాజెక్టు పనులు నిలిపేయాలంటూ 20/5/2020 ఆదేశాలు కూడా జారీ చేసింది ఎన్జిటి. దాన్ని కూడా పట్టించుకోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే 2020 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరంలో ఈ విధంగా దీన్ని కనీసం పాలనా అనుమతులు కూడా తీసుకోకుండా ఈ విధంగా స్టార్ట్ చేస్తే ఎన్జిటీలో కేసు వేస్తే ఎన్జిటి దీనిపైన ఒక కమిటీని వేసి దీన్ని ఆపేయండి. కనీసం వాదనలు వినిపి కనీసం పట్టించుకోకుండా గాలికి వదిలేసింది రాయలసీమ లిఫ్ట్ని ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డిపిఆర్ లేకుండా వీళ్ళు పనులు చేసేస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలన్నా లేదైనా ఒకటి కానీ డిపిఆర్ అనేది రెడీ చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత ఎక్స్పర్టో చూడండి. ప్రాజెక్టులకు కావాల్సిన క్లియరెన్స్లు తీసుకోడు, ఇక్కడ డిపిఆర్ సబ్మిట్ చేయడు. ఇవేవి చేయకుండా, డిపిఆర్ సబ్మిట్ చేయకుండా పనులు చేసిన దానికి 22/3/2024 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే అప్పుడు 2.65 కోట్లు జరిమానా వేసింది ఎన్జిటి. అంటే ఇది రాయలసీమలో ఉండే ప్రతి ఒక్క యువత, రైతన్నలు, మహిళలు ప్రతి ఒక్కరూ ఆలోచించండి అమ్మా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి దానికి కావాల్సిన ఏవైతే ప్రాజెక్ట్ క్లియరెన్స్లు ఉంటాయో అవేవి తీసుకోకుండా ప్రాజెక్టును మొదలుపెట్టాడు. ఎవరిని మోసం చేయడానికి? కనీసం డిపిఆర్ కూడా సిద్ధం చేయకుండా ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారంటే ఎవరి కోసం? వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం కాదా? జగన్మోహన్ రెడ్డి దోచుకు తినడం కోసం కాదా? రాయలసీమ ప్రజలకు నిజంగా మేలు చేయాలనే నీకు అభిప్రాయం ఉంటే డిపిఆర్ ఎందుకు సబ్మిట్ చేయలేదంటున్నాం, ప్రాజెక్ట్ క్లియరెన్స్లు ఎందుకు తేలేదని అడుగుతూ ఉన్నాం సూటిగా. ఇది నీ చేతగానితనమా లేకపోతే కావాలనే రాయలసీమ ప్రజల్ని దగా చేయడం కోసం చేసావా అని సూటిగా అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ నాయకుల్ని సమాధానం చెప్పండి. 5 ఏళ్ల మీ చేతగానితనాన్ని ఈరోజు తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వంపై తోసి రాజకీయం చేస్తున్నారంటే సికండి రాజకీయాలు కూడా ఇంత హీనంగా ఉండడం, అంతకంటే నీచంగా ఈరోజు మీరు దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారని రాయలసీమ ప్రజలు అడుగుతున్నారు. ఒకటి, రాయలసీమ పైన మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ప్రాజెక్టుల క్లియరెన్స్లు ఎందుకు తీసుకోవాలా? డిపిఆర్ ఎందుకు సబ్మిట్ చేయలేదని రాయలసీమలో ఉండే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. 5 ఏళ్ళు మీరు నిద్రపోయి ఈరోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాయలసీమ పైన కపట ప్రేమ చూపించే వైసీపీ నాయకుల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. గతంలో మీరు అధికారంలో ఉండేటప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మీరు కేటాయించింది ఎంత? గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు కేటాయించింది ఎంత చెప్పే దమ్ము మీకుందా? 2014 నుంచి 19 వరకు ఆనాడు తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో మెజారిటీ లేకపోయినా 4 జిల్లాల్లో 3 జిల్లాల్లో ఆనాడు వైసీపీకే మెజారిటీ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు మెజారిటీ ముఖ్యం కాదు, నా ప్రయారిటీస్ ఇరిగేషన్ ప్రయారిటీ అని చెప్పి 12,000 కోట్లు ఆనాడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కేటాయించారు. అదేవిధంగా 15 ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఆఖరికి పులివెందలకు కూడా సాగునీరు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది. కానీ నువ్వు నేను రాయలసీమ బిడ్డని, ముద్దు బిడ్డని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు గుర్తుపెట్టుకోండి. రాయలసీమలో ఉండే ప్రజలందరూ 5 ఏళ్లలో కేటాయించింది ఏంటో తెలుసా? 2019 నుంచి 24 వరకు కేవలం 2,000 కోట్లే.
కానీ రాయలసీమలో ఈయన సాధించిన స్థానాలు ఎన్నో తెలిసే 52 స్థానాలు ఉంటే 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి అందించారు ఆ రోజు. కానీ ఈయన కేటాయించింది కేవలం 2000 కోట్లు. ఈయన పుణ్యమాని రాయలసీమలో 102 ప్రాజెక్టులు మూతబడ్డాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారి చేతగానితనం వల్ల నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి నాడు రాయలసీమలో. అదే కాకుండా వాళ్ళ సొంత జిల్లాకి సొంత నియోజకవర్గానికి నీళ్ళు వచ్చే దానిది గోరవకల్ రిజర్వాయర్ ఉంది. దాని ద్వారా అనేక నదుల్లో వచ్చి లాస్ట్ చిత్రావతికో చక్కడి నుంచి కడప పులివెందులకు నీళ్ళు వస్తాయి గండికోట పెరిగి ద్వారా. దానికి కూడా గోరవకల్ రిజర్వాయర్కి కొన్ని మరమ్మతులు చేయాలి, 60 కోట్లు కేటాయించండి అంటే కనీసం ఆ 60 కోట్లు కూడా 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి కేటాయించాల జగన్మోహన్ రెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కనీసం గ్రీజు పెట్టేదానికి కూడా డబ్బులు ఇలా. దాని చేతగానితనం వల్ల, జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయి ఎంతోమంది జల సమాధి అయ్యారు. దీనికి కారణం నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? అంటే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు నువ్వు చేసింది గుండు సున్నా. రాయలసీమ ప్రజలకు అందరికీ తెలుసు. కనీసం గ్రీజు పెట్టలేనోడివి నువ్వు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉన్నారు. రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏదన్నా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ చేసింది. నాడు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి సీమకు తరలించడం కోసం పట్టి సీమ కట్టారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఆవుకు టన్నల్ ద్వారా గండికోట కావచ్చు, మైలవరం కావచ్చు, చిత్రావతి కావచ్చు, పైడిపల్లెం కావచ్చు, ఈ జలాశయాలకు జలకళ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కావచ్చు, పులకర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇలాంటివి ప్రాజెక్టులు కట్టించింది చంద్రబాబు గారు. తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి హాంద్రినీవా కాలువల విస్తీర్ణం చేసి కుప్పం వరకు కృష్ణా జలాలు 795 కిలోమీటర్ల రాయలసీమలో కృష్ణా జలాలను పరుగులెత్తిచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి నీ సొంత నియోజకవర్గానికి కూడా సాగునీరు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇదే కాకుండా రాయలసీమ కరువును తరిమి కొట్టడానికి ఒక తెలుగు గంగ, ఒక హాంద్రినీవా, ఒక గాలేరు నగిరి, అదేవిధంగా సోమశీల, పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి లాంటి ఎన్నో పథకాలను కట్టి సీమకు జలకళ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. నీ 5 ఏళ్లలో నువ్వు కావచ్చు, అంతకుముందు నీ తండ్రి కావచ్చు, కనీసం ప్రాజెక్టులకు గ్రీజు పెట్టాల. ఇది మీ చరిత్ర. గుర్తుపెట్టుకో. రాయలసీమలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటున్నాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఈయన్ని సూటిగా నిలదీస్తున్నాం, సూటిగా అడుగుతూ ఉన్నాం. 5 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు గుర్తుకు రాని రాయలసీమ ఈరోజు నీకు ఎందుకు గుర్తుకొస్తూ ఉంది? ఓట్ల కోసం ఆ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతూ ఉన్నాం. నీ కుటుంబాన్ని 4 దశాబ్దాలుగా ఆదరిస్తున్న కడపలో ఒక్క ఉక్కు కర్మాగారం కట్టలేకపోయారు. నువ్వు నీ తండ్రి 10 ఏళ్ల పైన ముఖ్యమంత్రులుగా ఉండి మేము జాతీయ స్థాయిలో నాయకులు అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మీరు ఎదిగిన మీరు కనీసం ఒక్క ఉక్కు కర్మాగారం 4 దశాబ్దాలుగా కట్టకుండా కడప ప్రాంత ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈరోజు కొప్పర్తిలో కంపెనీలు వస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత. కడపలో అదేవిధంగా ముఖ్యంగా పులివెందుల్లో కావచ్చు, ఎంతోమంది రైతులకు డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చి వాళ్ళు పండించిన పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా తయారు చేసామంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ నాయకులారా, మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఆనాడున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నిధులు కేటాయించినప్పుడు ఇరిగేషన్ని గాలి కుదిలేసినప్పుడు ఎందుకు నిలదీయలేదని అడుగుతూ ఉన్నాం. ఆ రోజు మచ్చుమర్రి ఎత్తిపోత పథకాన్ని ఆపేసినప్పుడు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు ఏమయ్యారు? అదేవిధంగా అనంతపురంలో హాంద్రినీవా పనుల్ని ముందుకు సాగనీనప్పుడు మీరు ఎక్కడ పనుకో ఉన్నారని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కడప జిల్లాలో మీరు కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నమయ్య డ్యామ్ గ్రీజు వేసుకునేదానికి కూడా నిధులు రిలీజ్ చేయకపోయినప్పుడు జల సమాధి అయినప్పుడు మీరు ఎక్కడున్నారని అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ సూటిగా అడుగుతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాయలసీమని దగా చేసిన మిమ్మల్ని సమాధి కడతారు రాయలసీమ ప్రజలు. రాయలసీమ పేరెత్తి మీరు కుట్ర రాజకీయాలు చేయాలనుకుంటే రాయలసీమలోనే మీ పార్టీకి సమాధి కట్టడానికి రాయలసీమ యువత, రాయలసీమ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇకనైనా రాయలసీమ ప్రజలకు మీరు చేసిన ద్రోహానికి క్షమాపణ చెప్పండి. అంతేగాని రాజకీయ నిరుద్యోగులైన మీరు మీ పదవుల కోసం కూటమి ప్రభుత్వం పైన రాయలసీమకు మంచి చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొని కంపెనీలు తీసుకొని వస్తున్న తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లాలనుకుంటే రాయలసీమలోనే మిమ్మల్ని పాతి పెడతారు. గుర్తుపెట్టుకోండి. బహిరంగంగా రాయలసీమ ప్రజలకు మీరు చేసిన మోసాలకి క్షమాపణ చెప్పండి, లేకపోతే మీకు భవిష్యత్తు లేకుండా రాయలసీమ ప్రజలు చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.